క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. ఆమేన్ చెప్దామండి. నాకు సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యతో పరిచయం ఉంది. 10 సంవత్సరాలు సుమారుగా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ మాత్రం అవును. నేను చూసినప్పుడు ఈ పరిచర్య ఆవగిందంతా. ఎంతమ్మా? ఆవగిందంతా. ఈరోజు ఇది చూస్తుంటే నాకు ఈ వాక్యమే గుర్తొచ్చింది ఇక్కడ వేదిక మీద వచ్చిన తర్వాత. ఏంటంటే, నేను నమ్ముతున్నాను, ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు పాస్టర్ గారే పనిచేశారు, దైవజనుడు సతీష్ అయ్య గారే ఇక్కడ పనిచేస్తున్నారు, ఆయనతో ఉన్న పరిచారికలే పనిచేస్తున్నారు అని అనుకుని ఉండొచ్చు. నాకు ఈరోజు అయిన విషయం ఏంటంటే, వారి ద్వారా క్రీస్తు పనిచేస్తున్నాడు ఇక్కడ. మంచిగా ఆమెను చెప్పాలి, మంచిగా ఆమెను చెప్పాలి, మంచిగా ఆమెను చెప్పాలి. పౌలయ్య గారు అన్నారు, నా ద్వారా క్రీస్తు పని చేస్తున్నాడు. మంచిగా ఆమెను చెప్దాం అందరు గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈ మధ్యాహ్నం ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది పరిచర్లు ఉన్నాయి, చాలామంది బిడ్డలు ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రభు మన ద్వారా పనిచేయబోతుంది. మంచిగా చెప్దాం ఆమేన్ అన్నాం గట్టిగా. ఆయన మన ద్వారా పని చేయబోతున్నాడు, ఆయనే పని చేయబోతున్నాడు. ఈ ఒక్క మాట చెప్పడానికి వచ్చాం అంతే. చాలా భయంకరమైన వర్షం, అసలు కారు కదలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఈ ఒక్క మాటే ఏంటి అంటే అనుకుంటున్నారు, ప్రభు పని చేయబోతున్నాడు ఇక్కడ. అయ్యగారు కాదు పని చేయబోయేది, మనం కాదు పని చేసేది, యేసే పని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నేను అనుకుంటాను, ఈ పరిచర్యను ప్రభు చూశాడు, ఆయన చూశాడా, ఇక ఆయనే చూసుకుంటాడు. అందుకే ఆయనే చూసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే విస్తరింపజేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టే జరిగిస్తున్నాడు. అమ్మా, మనం పని చేస్తే ఒకానొక దగ్గర ఆగిపోతాం, ఒకానొక దగ్గర అలిసిపోతాం, ఒకానొక దగ్గర ఓడిపోతాం, ఒకానొక దగ్గర వెనక్కి వెళ్ళిపోతాం, శ్రమలు వస్తే భయపడిపోతాం. కానీ యేసయ్య పని చేస్తున్నాడు కాబట్టి చప్పట్లు కొడుతూనే ఆమేన్ అనాలి. యేసయ్య పని చేస్తున్నాడు కాబట్టి, యేసయ్య పని చేస్తున్నారు కాబట్టి, యేసయ్య చూశాడు కాబట్టి ఈ LLAM మినిస్ట్రీస్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రెండు చేతులైతే ఈ మాట చెప్దామా. నన్ను చూచిన వాడా, 13 సంవత్సరాలు మమ్మును కాచిన వాడా, మమ్ము చూచిన వాడా. 13ఏనానమ్మా? మమ్ము కాచిన వాడా, పరిశోధించి తెలుసుకున్నావు, ఈ చుట్టూ నీవే ఆవరించావు, కూర్చుండుట బాగుగా ఎరిగిన వాడ. నేను అనుకుంటానండి, దేవుని చేతి బలం ఏంటో ఇప్పటికే ఈ ప్రాంతానికి అర్థమైపోతుంది. అమ్మా, ఆయన మన చేతి ద్వారా ఏం చేయగలడు, మన స్వరం ద్వారా ఏం చేయగలడు, మన నడక ద్వారా ఏం చేయగలడు, మన పాట ద్వారా ఏం చేయగలడు, మన సన్నిధి ద్వారా ఏం చేయగలడు, అది చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఇదే ఆశీర్వాదం ఈరోజు ఇక్కడ పాలు పొందిన నా పరిచర్లో కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు మీ పరిచర్లో కూడా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు, కూర్చుండుట బాగుగా ఎరిగిన వాడ, నడచినను నే పండుకున్నను, అయ్యా నీవెరిగి ఉన్నావు. అందుకే అందరం చెప్దామా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. పౌలయ్య గారు ఏమంటారంటే, నేను నా ద్వారా జరిగిన దాన్ని బట్టి కాదు,
ఆయన నా ద్వారా ఏం చేయించాడు అది మన ద్వారా కాదు. చెప్పండి, ఎవరి ద్వారా? మన ద్వారా కాదు. ఎవరి ద్వారా? ఆయన చేతి ద్వారా, ఆయన సన్నిధి ద్వారా అని మాట్లాడితే ఏమని అన్నాడు? వాక్యము చేతను. ఇక్కడ బలమైన వాక్యం ఉంది, అవునంటారు కదంటారు. క్రియల ద్వారాను, గురుతుల బలము ద్వారాను, మహత్కార్యముల బలము ద్వారాను, ఆ తర్వాత పరిశుద్ధాత్ముని బలము చేతను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదండి. నిజం చెప్పండి, కరెక్ట్ చెప్పండి. వాక్యం ఉందా లేదా? మీరు సమృద్ధిగా వాక్యం చూస్తున్నారు, వింటున్నారు, అవునా కాదా? పరిశుద్ధాత్మ బలాన్ని మీరు అనుభవిస్తున్నారు. సూచన క్రియలు, మహత్కార్యాల బలాలు ఇక్కడ జరుగుతున్నాయి, అవునంటారు కాదంటారు. మంచిగా ఆమెనన్ను. మరి క్రియలు జరుగుతున్నాయి, గురుతుల బలం జరుగుతుంది, మహత్కార్యాల బలాన్ని చూస్తున్నాం, పరిశుద్ధాత్మ బలాన్ని చూస్తున్నాం. ఇన్ని జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిచేస్తున్నాడు. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నేను మనసారి నమ్ముతున్నానండి, ఇంకా ఇంకా పరిశుద్ధాత్మ బలాన్ని మనందరం ఇక్కడ చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనంలో మాట్లాడితే ఏమని అన్నాడు? ఆ తర్వాత వచనం చూడండి, 19 వచనం ఆఖరిలో. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న, అనండి ఒకసారి గట్టిగా, మంచిగా అనట్లా మీరు, మంచిగా అనట్లా, మంచిగా అనండి ఒకసారి. చుట్టుపక్కల ఉన్న అనండి ఒకసారి. ఈరోజు ఈ వాగ్దానం అందరూ ఒప్పుకోవాలి. కాబట్టి అనండి, చిలకలూరిపేట మొదలుకొని అనండి. అనట్లా మీరు చుట్టుపక్కలనున్న ప్రాంతాలన్నిటికీ వ్యాపించబోతున్నాడు ఆయన. అసలు అలా కూర్చుని కాదు, ఒకసారి లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడి, ఇలా చుట్టూ తిరుగుతాం. మనం చుట్టూ వ్యాపించబోతున్నాం. అరే కదలట్లేదు, మనం చుట్టూ వ్యాపించబోతున్నాం. అమ్మా ఎక్కడి నుంచి తెలుసా? యెరూషలేము నుండి ఇల్లూరికి వరకట. మీరు మ్యాప్ చూసుకోవచ్చు. పౌలయ్య గారి పరిచర్య ఎలా జరిగింది తెలుసా? ఒక సర్కిల్లో వృత్తాకారంగా జరిగింది. మీకు కంపాస్ ఉంటుంది కదా, కంపాస్ బాక్స్లో ఆ ముళ్ళు ఇక్కడ గుచ్చి ఎలా తిప్పితే ఎలా ఉంటుంది అంటే, సర్కిల్ అంటే దాని అర్థం ఏంటి? ఇక ముగింపు లేని పరిచర్యను మనం చేయబోతాం. అమ్మా అభిషేకానికి ఉన్న గొప్ప అభిషేకానికి ఉన్నటువంటి గొప్ప సైన్ ఏంటో తెలుసా? గొప్ప సూచన తెలుసా? అభిషేకం ఎప్పుడు ఒక్క దగ్గర ఉండనవుతాం, ప్రపంచం అంతా తిప్పుతానే ఉంటుంది. హల్లెలూయా. చుట్టుపక్కల మరి తిరగట్లేదు మీరు అందరూ. నాయనో ప్రభువా, నాయన ఎక్కడికి వ్యాపించబోతాను? జయశీల గారు అదేదో పాట పాడతారు, చుట్టూ యేసురాజనే. తర్వాత యేసురాజనే, చుట్టూ. అభిషేకం ఎప్పుడు ఎవరిని ఒక దగ్గర ఉండదు, చుట్టూ తిరిగేలాగా చేస్తాం. పౌలయ్య గారు అదే చెప్పారు, యెరూషలేము మొదలుకుని ఇల్లూరికి వరకట. ఆమె నందామండి అందరూ. ఇల్లూరికి వరకు చుట్టుపక్కల, మా చిలకలూరిపేట చుట్టుపక్కల ఏమున్నాయో నాకు తెలియదు కానీ కొంచెం కదలండి, ఏం కాదు, అలా చుట్టూ తిరగండి, కొంచెం కదలండి. మన అందరం చుట్టుపక్కల వెళ్ళిపోతాం. అమ్మా కదులుతూ చుట్టూ, మన చుట్టూ. హల్లెలూయా. యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు. ఎందుకు అలా జరగబోతుంది? పౌలయ్య గారు స్వస్థత గురించి ప్రసంగించుచుండగానే స్వస్థత జరిగిపోవటం ప్రారంభించి, విడుదల గురించి ప్రసంగించుచుండగానే విడుదల జరుగుతున్నాయి. ఆయన ఏ ప్రసంగం చెప్తే ఆ ప్రసంగం ముగిసే లోపల అక్కడ మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, సైన్స్ అండ్ మిరాకల్స్ అండ్ వర్కర్స్ జరగబోతుంది. అద్భుతాలు జరిగిపోతున్నాయి. అందుకే కాసేపు ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ సంఘం అయిపోగానే మళ్ళీ ఇంకో సంఘం, ఇక్కడ అయిపోగానే ఇంకో దగ్గర, ఇక్కడ అయిపోగానే ఇంకో దగ్గర, ఇక్కడ అయిపోగానే ఇంకో దగ్గర. ఈ రోజు ఆయన చుట్టూ తిరగబట్టే ఈ రోజు ఇన్ని కోట్ల సంఘాలు వచ్చేసాయి. ఈ 13వ వార్షికోత్సవం, 13వ యానివర్సరీ 14వ తారీఖున ఈ సంపూర్ణ మాసంలో మనందరం నమ్ముదాం, మన మీద ఉన్న ఈ అభిషేకం చుట్టూ. అందుకే అనుకుంటా అన్న మందిరాన్ని ముందు ఇలా సర్కిల్గా లాక్కుండా వచ్చేస్తాడు. నెక్స్ట్ అది ఉంది మరి. హల్లెలూయా. చుట్టూ
యెరూషలేము నుండి ఇల్లూరి వరకు చుట్టూ, చిలకలూరిపేట నుండి ఇంకా దానికి తిరిగేలేదు ఎక్కడ వరకు చెప్పండి నానా, నిలబడి కాదు నానా, చెప్పండి నానా. ఎలాగా చుట్టూ. జై బలో యేసు మహారాజుకే, జై బలో యేసు మహారాజుకే, హల్లెలూయా. మూడు మాటలు నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి ఆయన చెయ్యి పని చేయబోతుంది. మనం చేసింది కాదు. పౌలు గారు అదే చెప్పారు, క్రీస్తు నా ద్వారా చేసింది మీరు చూడబోతున్నారు అన్న. ఈ పట్టణం అంతా చూడబోతుంది. నెంబర్ 2, చాలా గుర్తులు, సైన్స్, వండర్స్, మిరాకల్స్ అంటే బోల్డ్ అని జరిగిపోయాయట ఆయన. ఇక చివరి మాట ఏంటంటే, ఒక్క దగ్గర నిలబడలా, చుట్టుపక్కల వ్యాపిస్తూ వెళ్ళిపోయాడు. ఆ కృప పరిశుద్ధాత్ముడు ఈ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ, నా పరిచర్కి, ఇక్కడ ఉన్న అందరి పరిచర్లకి దేవాది దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, అన్య భాషలతో మాట్లాడుతూ, రీబాలా షఖర బాబా బాబా, ఓ రీబా థర రబాల మమ. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. అమ్మా నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు దాకా చిలకలూరుపేట చేతబడి శక్తిని చూసుంటుంది, మాంత్రికుల శక్తిని చూసుంటుంది, లేకపోతే భారతదేశం ఆ శక్తులన్నింటిని చూసాం. నేను నమ్ముతున్నాను, ఈ రోజు నుంచి మన ప్రాంతం పరిశుద్ధాత్మ శక్తిని చూడబోతుంది, పరిశుద్ధాత్మని బలాన్ని చూడబోతుంది. మనం నిశ్చయంగా చూడబోతున్నాం ఆ బలాన్ని. హల్లెలూయా. పిండముగా ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా వ్యాపింపజేస్తివి, ఆశ్చర్యం కలుగుచున్నది. ఇది మన కన్నులకు ఆశ్చర్యమే. విచిత్రముగా వ్యాపింపజేసితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అయ్యా ఆశ్చర్యం కలుగుచున్నది, అయ్యా ఆశ్చర్యం కలుగుచున్నది. 2 చేతుల పైకెత్తి, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. అబ్బా ప్రాఫిటిక్, అందరం కలిసి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీ వ్యాపింపజేశావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగిన వాడవు, బాగుగా ఎరిగిన వాడవు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నడచినను పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. అందరూ 2 చేతులు జోడించి, ధన్యవాదం యేసు రాజా. అందరూ 2 చేతులు జోడించి, ధన్యవాదం యేసు రాజా.
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా